అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సహకార భారతి తరపున కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఆవశ్యకత ఏమిటి, సహకార సంఘాల వల్ల మన భారతదేశంలో ఎంత వరకు అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకెంతో చేయవలసి ఉన్నది అవన్నీ చెప్పడానికి కాబట్టి ఆయన ఆర్బీఐలో ఈ సహకార సంఘాల తరపున డైరెక్టర్ గారు సతీష్ గారు కూడా వచ్చున్నారు. ఎందుకంటే సహకార సంఘాల ద్వారా అంటే సహకార సంఘాలు అంటే మనకి వెనకటి కాలంలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు లాగానేవి కాబట్టి దానివల్ల వచ్చే ఉపయోగాలు చాలా ఉన్నాయి. అది మరుగు పడకుండా బాగా చేయాలి అని అంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఒక డైరీ అని కాదు, పౌల్ట్రీ అని కాదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల్ని మళ్ళీ అదర్ ప్రొడక్ట్స్ కింద చేయటానికి అనేక మంది యాక్చువల్గా నార్త్ ఇండియన్ సంపద భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్గా బ్రహ్మాండంగా పెరిగింది. రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏది చెప్పినా దాన్ని మాత్రం ఎవరు ప్రశ్నించలేరు. ఆ సంపదని అన్ని రంగాల్లో కూడా కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే సహకార రంగానికి ఒక ఎక్కువ ఇంకా బడ్జెట్ ఇంకెక్కువ చేస్తే కూడా చేయాలి. అంటే ఇక్కడ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో, ఎందుకంటే ఈ సంఘాలని ఎలా నడుపుకోవాలి, క్రమశిక్షణతో ఎలా నడుపుకోవాలి అనడానికి చాలా కొంతమంది ఉన్నారు. కాబట్టి మనకి వీ నీడ్ ట్రైనర్స్ టు ట్రైన్ ది ట్రైనర్స్. అట్లా ఉంటే ఎక్స్పాండ్ అవుతుంది. లేకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లానో, కృష్ణా జిల్లానో, లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలోనో అక్కడ ఇక్కడ కొన్ని అవుతూ ఉంటే మన రాష్ట్రం మొత్తం, రాష్ట్రాలు, తర్వాత దేశం మొత్తం కూడా కోఆపరేటివ్ సొసైటీ కనుక ఎక్కువ పెరిగితే తలసరి ఆదాయం పెరుగుద్ది. సంపద సృష్టించడం అంటే ఇది ఒక పెద్ద మార్గం. సంపద సృష్టించటం, తలసరి ఆదాయం పెంచడం, జీవన ప్రమాణాలు పెరగటం. ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు పెరుగుతూ ఉంది? కేవలం హైబ్రిడ్ ప్రొడక్ట్స్, పొల్యూటెడ్ ప్రొడక్ట్స్ తినటం మూలాన అవుతూ ఉంది. అదే కనుక న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే అది రాదు. దాని మూలాన ఈరోజు భారతదేశంలో ఫుడ్ ఇండస్ట్రీ అండ్ హెల్త్ ఇండస్ట్రీ అంటారు, ఫార్మసీ, అవి పెరుగుతున్నాయంటే కేవలం రోగులు ఎక్కువ అవుతున్నారు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి అని అంటే ఈ సహకార సంఘాలని మనం సపోర్ట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా పాల విషయం ఉంది. ఈ రోజున మన యొక్క విజయ డైరీ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ పాల విషయం ఉంది. ఇవాళ నేను ప్రత్యేకంగా మన యొక్క రాష్ట్రంలో ఒక 3 డైరీలు చూస్తున్నా, చిన్న డైరీలు. అన్ని డైరీలు 1 లీటర్కి 40 రూపాయలు ఇస్తే మనం ప్రత్యేకంగా మనం పెట్టుకున్నటువంటి ఒక డైరీ 45 రూపాయలు ఇస్తున్నాం. కారణం ఇవాళ ప్రైవేటు డైరీల యొక్క చేతుల్లో మనం వెళ్లకుండా, ప్రైవేటు డైరీల యొక్క చేతుల్లోకి మనం వెళ్ళిన కారణంగా పాల యొక్క ధరని నీళ్ల ధర కంటే దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ప్రారంభంలో. ఇవాళ కోఆపరేటివ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ ధరని కొద్ది పెరుగుతూ వచ్చింది. ఇంకా మంచి ధర రావాలి రైతుకి అన్నట్టయితే ఆ కోఆపరేటివ్ వ్యవస్థ ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. ఎట్లా బలపడాలి? అనేక బై ప్రోడక్ట్స్ని, పాలల్లో వస్తున్నటువంటి బై ప్రోడక్ట్స్ని తయారు చేసే అవసరం ఉంది. ఇంకా కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడైతే కోఆపరేటివ్ వ్యవస్థ బలపడుతుందో అప్పుడు మాత్రమే రైతుకి లాభసాటి ధర వస్తుంది. కోఆపరేటివ్ వ్యవస్థ బలపడినంతకాలము ఈ లాభసాటి ధర వచ్చేటువంటి అవకాశం లేదు ఈ ప్రైవేట్ యొక్క వ్యాపారుల చేతుల్లో. అందుకని ఎఫ్పిఓ అనేటువంటిది కూడా అలాంటి కాన్సెప్ట్తో రైతు ఒక వ్యక్తి చేయలేడు కాబట్టి 300 మంది రైతులతోటి మీరు చేయండి. నాబార్డు మొట్టమొదటి ప్రారంభం చేసింది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించక ముందే నాబార్డు యొక్క సంస్థ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో ఒక భాగమైనటువంటి సంస్థ, వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు ఈ ఎఫ్పిఓల మీద. దీనివల్ల లాభం ఎంత వరకు, నష్టం ఎంత ఉంటుందని. చిన్నగా ప్రయోగమైనటువంటి ఒక నాబార్డు నుంచి ప్రయోగమైనటువంటి సంస్థ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్వయంగా ఇంకొక 3 ఏజెన్సీని తీసుకొని దేశవ్యాప్తంగా 10,000 ఎఫ్పిఓలు చేయాలి. 10,000 ఎఫ్పిఓలో మేము ఈ రకమైన సహకారం మీకు అందిస్తాము, మీరు ముందుకు వెళ్ళండి, మీ పాల డైరీలు పెట్టుకోండి, లేకపోయినట్టయితే మీరు యొక్క వేరుశెనగ పండిస్తే వేరుశెనగకు సంబంధించినవి, బియ్యంకు సంబంధించినటువంటిది ధాన్యం విషయంలో చూడండి ఎంత తేడా ఉంటుందో మీరే చెప్తారు. ఇలాంటి మీటింగ్ నడుస్తుంటే ఒక పెద్ద మనిషి లేచి ఏమన్నాడంటే, అయ్యా మీ యొక్క మీటింగుల కారణంగా లాభం ఏమిటి, మాకు ఊరికి ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఈ మీటింగ్లో ఉపన్యాసాలు విని వల్ల మాకు వచ్చిన ఫలితం ఏమిటి అనే ఒక రైతు లేచాడు. పక్కనే ఉన్నట్టు ఇంకొక రైతు లేచాడు. సమాధానం చెప్పాల్సిన వాడిని నేను, కానీ పక్కన రైతు లేచాడు. ఎస్, ఈ మీటింగ్ కారణంగానే నాకు లాభం ఉంది, దీనివల్లనే ఫలితం పొందాను అన్నాడు. ఎట్లా అన్నారు?
మీరందరూ ధాన్యాన్ని నమ్ముకుంటారు, మీరు ధాన్యాన్ని నమ్ముకున్నారు, నేను మాత్రం బియ్యాన్ని నమ్ముకుంటాను. అది కేవలము ఇలాంటి మీటింగ్లకు రావడం కారణంగా, ఇక్కడ చెప్పిన పెద్దలు చెప్పిన విషయాలు విని కారణంగా నేను పండించిన ధాన్యాన్ని నేనే బియ్యం చేసి అమ్ముతున్నాను. కాబట్టి మీరందరూ 1300కి అమ్ముకుంటారు బస్తాని, నేను 1800కి అమ్ముకుంటాను. మీకు నాకు తేడా 500 రూపాయలు ఒక బస్తా మీద. కాబట్టి మీకు నాకు తేడా 500 రూపాయలు. ఈ మీటింగ్ల కారణంగా నేను లాభం పొందాను. సినిమా టీవీల్లో ఉన్న సీరియల్ చూశానో, సినిమాలు చూశానో, ఇంకొకటి రాజకీయ మాటలు వింటాను, లాభాలు పొందలేదు. నేను కేవలం లాభాలు పొందిందే ఇలాంటి ఉపన్యాసాలు వినటం మాత్రమే లాభాలు పొందానని చెప్పేసి రైతు చెప్పాడు. కాబట్టి అలాంటి మీటింగుల్లో చర్చించడం కారణంగా సహకార భారతి ఏం చేస్తుంది, సహకార భారతి వల్ల లాభాలు ఏమిటి, సహకార భారతి చేస్తున్న పని ఏమిటి అని తెలుసుకున్నట్టయితే మనము కూడా మన గ్రామాల్లోకి వెళ్ళి సహకార భారతి చేస్తున్నటువంటి పనిని ప్రారంభిస్తాం. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, కింద ఉన్న పెద్దలు కావచ్చు, ఎవరైనప్పటికీ ఒకే విషయాన్ని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ మానవ జన్మనెత్తారు. మానవ జన్మనెత్తిన తర్వాత అదే పెద్ద గొప్పదనుకుంటున్నారు. కాదు, మానవ జన్మని సార్థకత చేసుకున్నప్పుడు మాత్రమే గొప్పతనము. గుర్తుపెట్టుకోండి. డొక్కా సీతమ్మని ఈ రోజు తలుచుకుంటున్నాము. 100 సంవత్సరాల తర్వాత డొక్కా సీతమ్మని ఎందుకు తలుచుకుంటున్నాం? జవహర్లాల్ నెహ్రూ గారిని ఎందుకు తలుచుకోవట్లేదు? 17 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్, కూతురు ప్రైమ్ మినిస్టరు, మనవడు ప్రైమ్ మినిస్టరు, ముని మనవడు ప్రైమ్ మినిస్టర్ కావడానికి సిద్ధంగా ఉన్నాడే, తిరుగుతున్నాడే, ఆ కుటుంబాన్ని ఎందుకు తలుచుకోవట్లేదు మనం? ఎవరైతే స్వార్థంతో పనిచేస్తారో వాళ్ళని ఇప్పుడు తలుచుకోరు. నిస్వార్థంగా నాకు సంబంధం లేదు, ఇట్లా పోతున్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ ఆకలితో ఉండకూడదు, నేను అన్నం పెట్టాలని తెలిసినటువంటి ఒక డొక్కా సీతమ్మని మనం తలుచుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ కోఆపరేటివ్ సొసైటీల్లో పాల డైరీలు ఉన్నాయి. పాల డైరీల్లో అనేక మంది పేర్లు తలుచుకుంటుంటారు. ఎందుకు తలుచుకుంటారు ఆ పేర్లు? వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు చేసినటువంటి యొక్క వ్యవస్థ కారణంగా, వాళ్ళ కారణంగా రైతులు లాభం కలిగిన కారణంగా అక్కడున్న రైతులందరూ కూడా పలాని డైరీ గారు చైర్మన్గా ఉన్న కాలంలో ఇలాంటి జరిగింది, ఎలా జరిగింది చెప్పుకుంటారు. అది మానవ జన్మను సార్థకత చేసుకోవటం. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఏదో ఒక సంస్థని స్థాపించేటికి వచ్చారు, ఏదో ఒక కోఆపరేటివ్ సొసైటీని పెట్టేటికి వచ్చారు. కాబట్టి నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా, సహకార భారతి యొక్క సమావేశానికి వచ్చినందుకు, సతీష్ ఇంత దూరము ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చినందుకు, వారు వచ్చినందుకు కూడా లాభం జరగాలంటే మన జన్మని మనం సార్థకత చేసుకునే ప్రయోగంలో మనం కూడా ముందుకు వెళ్ళాలి. నా సంస్థ ఏదైతే నేను ప్రారంభించిన సంస్థ, ఆ సంస్థలో 100 మందికి లాభం జరగాలి, 1000 మందికి లాభం జరగాలి అని ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేసి కదా మీ గ్రామాల్లో, మీ నగరాల్లో ఉన్నటువంటి ఒక దీని ద్వారా 10 మందికి లాభం కలిగించినట్టయితే మీ జన్మను మీరు సార్థకత చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే 10 మంది ఫలాని వాళ్ళ వ్యక్తి కారణంగా, సొసైటీ పెట్టిన కారణంగా ఈరోజు మేము లాభాలు పొందుతున్నాము. నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేశా. భారతీయ కిసాన్ సంఘ్ అనే రైతుల సంఘం పాల ధర, ఆవు పాలకి మా జిల్లా మేజర్ జిల్లా చిత్తూరు జిల్లా మాది. చిత్తూరు జిల్లాలో ఆవు పాలు చాలా ఎక్కువ, కానీ ఆవు పాలకు 25 రూపాయల లీటర్కి ఇచ్చేవాళ్ళు. ఆ రోజు భారతీయ కిసాన్ సంఘం ఉద్యమం చేసింది. ఉద్యమం చేస్తే ఏం లాభం జరగల. ఎందుకని అన్ని రాజకీయ పార్టీ డైరీలు, ప్రైవేట్ వాళ్ళ డైరీలు వాళ్ళంతా ఒకటే. ఏం చేయాలా? పెంచట్లేదు. ఆ సమయంలో మేము ఒక గ్రామంలో ఒక చిన్న డైరీని ప్రారంభించాం. డైరీని ప్రారంభించి ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో 32 రూపాయలు ఆ యొక్క లీటర్కి ఇచ్చి 25 రూపాయలు ఇస్తున్న సమయంలో 32 రూపాయలు ఇచ్చాం. మేము 7 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాం ఆ రోజుల్లో. కాబట్టి ఇచ్చిన కారణంగా ఆడున్న రైతులకి లాభం కలిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే కోఆపరేటివ్ సొసైటీస్ వల్ల మాత్రమే లాభం జరుగుతుంది రైతులకి. కాబట్టి దాని విషయంలో మన అందరం కూడా దృష్టి పారించి మన గ్రామాల్లో, మన నగరాల్లో, మన పట్టణాల్లో మనం చేస్తున్నటువంటి యొక్క రైతులు కోఆపరేటివ్ సొసైటీ అయితే, రైతుల యొక్క ఎఫ్పిఓ అయితే, రైతుల యొక్క నాయకుడిగా మనం దానికోసం పనిచేయటం. అర్బన్ బ్యాంకులు ఉన్నాయి. అర్బన్ బ్యాంకుల ద్వారా కూడా అనేక మంది లబ్ధి పొంది చేకూరుతారు. తక్కువ ఇంట్రెస్ట్తో ఇచ్చి 10 మందిని నిలబెట్టినట్టయితే ఫలానా యొక్క బ్యాంకు చైర్మన్గా ఉన్న సమయంలో మాకు లాభం కలిగింది, మేము మా యొక్క 10 రూపాయలు సాయం చేశారు, దాని కారణంగా నేను నిలబడ్డానని చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రతి వ్యక్తి కూడా తన జన్మని సార్థకత చేసుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేయండి. అట్లా చేస్తేనే మీ యొక్క ఎంత చేసిన కోట్ల రూపాయలు సంపాదించినా ఒకటే ఒకటి చెప్తుంటాడు, కన్న కొడుకు దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు 100 కోట్లు నీకు ఇచ్చారు కదరా, ఇంకేమరా నీకు చాలా మంచి పని చేశాడు, 100 కోట్లు ఇచ్చాడు కదంటే, మా నాన్న 100 కోట్లేనా, వాడు చూడు 200 కోట్లు ఇచ్చినాడు, కాబట్టి నాన్న పోయాడు. భారతి సంక్షిప్త పరిచయం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. వేదికని అలంకరించిన
ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారములు. మరియు ఈ సహకార సమితి ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే భారతదేశంలో ఈ సహకారం భారతి గురించి మనం చాలామందికి తెలియదు. యాక్చువల్గా వ్యవసాయం అనే కాదు, ఈరోజు ఏ న్యాచురల్ ప్రాసెస్ నుంచి ఏ ఉత్పత్తి చేసినా సహకార సంఘాలంటే నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవి కూడా సహకార సంఘాలనే పనిచేసాయి. ఇప్పుడు ఈ సహకార సంఘాల్లో అందరూ కూడా మెంబర్స్ అయ్యి కోఆపరేటివ్ సొసైటీస్ అంటే అందులో మన కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ ఒకప్పుడు కాలేజ్ మెస్ నడుపుకునేవాళ్ళం, అది కూడా సహకార సంఘమే. అయిన ఖర్చుని అందరికీ డివైడ్ చేసేసి చేయటం, అక్కడి నుంచి నేర్చుకొని వచ్చిన విధానమే ఇది. ఈరోజు ముఖ్యంగా నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను, సహకార భారతి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు అన్నారు. అంటే వివిధ రంగాల్లో చెప్తున్నామని ఇందాక మన ఆంజనేయులు గారు చెప్పే దాంట్లో ఆయన డైరీ డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రైతుల గురించి చూస్తే నాకు ఉన్న అవగాహన ప్రకారం ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు మొట్టమొదటిసారిగా ఒకవేళ ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అని అంటే ల్యాండ్ ఖరీదు ఎంతో, ఖరీదు P&L అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో దాని ఖరీదుని బ్యాలెన్స్ షీట్లో తీసుకొస్తారు. తర్వాత మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇట్లాంటి పేర్లన్నీ పెట్టి శాలరీస్ డ్రా చేస్తారు. మన దేశంలో రైతు అనేవాడు ల్యాండ్ విలువ వేసుకోడు, రైతు పనిచేసే కష్టానికి కూడా విలువ వేసుకోరు. వేసుకోకుండానే వాళ్ళ లాభ నష్టాలు P&L అకౌంట్ చేస్తారు. మన ఫౌండింగ్ ఫాదర్స్ చెప్పారు, ఎంతోమంది ఆడిటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. పి అకౌంట్ అని అల్లా లాభ నష్టాలు ఒక పట్టిక చేయమన్నారు బ్యాలెన్స్ షీట్లో. ఆ విధంగా రైతుకి సరైన సహకారం, గైడెన్స్ ఇంతవరకు జరగల. అందుకే రైతుకి ఏది వచ్చినా సరే పిల్లల్ని చదివించాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ప్రభుత్వాలు. గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇంకా ఎక్కువ సులభతరంగా బ్యాంకుల్లో, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి ఇన్ని అప్పులు ఇమ్మనమని, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అప్పు ఇమ్మనమని చెప్తా ఉంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరన్నా అయితే ఎడ్యుకేషన్ లోన్ అని తీసుకుంటాం. ఫారెన్ పంపాలంటే ఫారెన్ పంపించడానికి లోన్ సపరేట్గా ఉంటుంది. కార్ కంటే కార్ లోను, హౌస్ కంటే హౌస్ లోను. రైతుకి ఇవన్నీ తెలీదు. ఇల్లు రిపేర్ చేయించడానికి కూడా మోడర్నైజేషన్ లోన్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. రైతుకి తెలియక అన్నీ కూడా ల్యాండ్ మార్ట్గేజ్ లోన్లలోకి ఎక్కువ అలవాటు పడి దెబ్బతినిపోయారు మన భారతదేశంలో రైతులు చాలామంది కూడా. బ్యాంకర్స్ కూడా ఎవర్ గ్రీనింగ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఆ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ పెంచుకోవడానికి వాళ్ళే డబ్బు ఇచ్చి మళ్ళీ అడిషనల్గా ఎన్హాన్స్మెంట్ ఇచ్చుకుంటూ ఒక లోన్ డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. అలా కాకుండా ఈరోజు టెక్నాలజీని వాడి ప్రతి 100 మందికి, ఒకప్పుడు అమెరికాలో 100 మైల్స్ డైట్ అని చెప్పి 100 మైల్స్ రేడియస్లో తయారు పంట ఎంతైతే పండుద్దో ఆ ఏరియాలో వాళ్ళకి ముఖ్యంగా అవసరాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఒక కోఆపరేటివ్గా ఫామ్ అయ్యి ఈరోజు మనకున్న టెక్నాలజీతో ఎక్కడ ఎంత పంట పండుతుంది, ఎంత ఎక్సెస్ ఉంది, ఆ ఎక్సెస్ని అందరూ కలిపి కనుక ఒక దగ్గర నుంచి మార్కెటింగ్ చేసుకుంటే డెఫినెట్గా బహుళజాతి సంస్థలు ఉన్నాయి. మామూలుగా లోకల్గా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పంపించాలంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పంట బాగా పండొచ్చు. అందరూ కూడా ఒకే పంట డిమాండ్ని, సప్లై డిమాండ్ చూసుకోకుండా వేయటం మూలాన కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయమే కాదు, అనేకం ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ కానీ, ఆయిల్ ఇండస్ట్రీ కానీ, వీటన్నిటినీ కూడా ఆ కోఆపరేటివ్ సెక్టర్లో తీసుకొని వస్తే ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా నేను మొన్న ఒక కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడ పెట్టారంటే వెళ్ళాను. వాళ్ళకు కూడా ఈ ముద్రా లోన్ అంటేనే తెలియదు. అంటే అవగాహన సదస్సులు పెట్టాలి. అంటే కోఆపరేటివ్ బ్యాంకులకి ముద్రా లోన్లు ఇవ్వాలని కానీ అది మ్యాండేటరీ కాదు.
వేరాజ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి కానీ షెడ్యూల్ బ్యాంక్స్కి రెగ్యులర్గా అదర్ షెడ్యూల్ బ్యాంక్స్కి ఆ కండిషన్ ఉంది. ఇప్పుడు బ్యాంకర్స్ కానీ ఇక్కడ ఉంటే కోఆపరేటివ్ బ్యాంకర్స్, నా సలహా ఏంటంటే ఆ ముద్రా లోన్స్కి ఎలిజిబిలిటీ అంటే ముద్రా లోన్స్ అంటే సెక్యూరిటీ అడగకుండా, కొలాటరల్ సెక్యూరిటీస్ అడగకుండా లోన్లు ఇవ్వండి అని 10 లక్షల రూపాయలు, ₹1 కోటి వరకు కూడా ఇవ్వచ్చు వాళ్ళ బిజినెస్ ఇది ఉంటే. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా అందులో తీసుకురావచ్చు. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆ విధంగా ₹1 కోటి, 10 కోట్లు, 20 కోట్లు ఒక 100 మందికో అట్లా ఇచ్చి దాన్ని డౌన్ సెల్ చేయొచ్చు. షెడ్యూల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ వాళ్ళకి ఎక్కువ అవుద్ది, కోఆపరేటివ్ బ్యాంక్స్కి తక్కువ అవుద్ది. డిపాజిట్స్ కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ జనరల్గా ఎక్కువ పర్సంటేజ్ ఇస్తుంది. కాబట్టి ఆ ముద్రా లోన్స్ కానీ అవన్నీ కూడా చేసి రైతాంగానికి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇచ్చి, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తానికి కూడా జనరల్గా మనకి రొయ్యలు చేపలు కూడా రొయ్యల చేపల్లాగానే ఈ వ్యవసాయ ఉత్పత్తులు అనేక దేశాల్లో హయ్యెస్ట్ క్వాలిటీయే కావాలి అంటారు. కానీ మన దగ్గర హయ్యెస్ట్ క్వాలిటీ చేయలేకపోతే కొనగలిగిన కొనే దేశాలు, ఇవి కూడా లేని దేశాలు చాలా ఉన్నాయి. దీన్ని సెగ్రిగేట్ చేసుకొని మనం ఫోకస్ చేయాలి. అందరం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే ఆటోమేటిక్గా చాలా కష్టం అవుతుంది. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఆ క్వాలిటీ తీసుకురావడానికి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. రైతులకి కంటిన్యూస్గా ఈ సహకార సంఘాలు ప్రతి 1000 ఎకరాలకనో లేకపోతే ఇంకో దానికో ఎవరికి వాళ్ళు చేసి వాళ్ళ ప్రొడక్టు ఎక్కడి నుంచి తయారవుతుంది. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ అని వచ్చింది. విత్తనం వేసినప్పటి నుంచి సెటిలైట్ మేనేజ్మెంట్ అంటారు. ఈ సెటిలైట్ ద్వారా ఇన్సెక్ట్స్ కనుక వస్తే, మనం ఇదివరకు యాక్చువల్గా పెస్టిసైడ్స్ కంటిన్యూస్గా కొడతా పోతారు, అది ఏదైనా పురుగు పట్టింది అని అంటే. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఏ మొక్కకి పురుగు వచ్చిందో కూడా మనకి డ్రోన్స్ ద్వారా తెలుస్తూ ఉంది. వచ్చి ఆ డ్రోన్ ఇంకో డ్రోన్కి చెప్తే ఆ రెండో డ్రోన్ వెళ్ళి ఆ మొక్కకు మాత్రమే పెస్టిసైడ్స్ వేస్తుంది. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి అందులో కనుక కొంత క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకొని వాళ్ళకి ఈ అవగాహన సదులు కనుక ఢిల్లీలో ఈరోజు లేని స్కీములు లేవు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కనుక అనుసంధానం చేసుకొని అవి చేసుకుంటే స్కై ఈజ్ ది లిమిట్. డెఫినెట్గా ఈ సహకార భారతి సంఘం ఏదైతే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో, ఇది మా ఆర్ఎస్ఎస్లో ఒక కొమ్మ, అంతే కదండి. భారతీయ జనతా పార్టీకి ఎటువంటి రకమైన సంబంధం లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్లో మొత్తం 56 ఉన్నాయా? చాలా ఉన్నాయి. అందులో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఆమ్. ఇది ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి అనుకోండి, ఆ సెటిలైట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రైతుకి వాళ్ళే తీసుకుంటారు మొత్తం. ఇప్పుడు బ్రెజిల్ లాంటి దేశాల్లో విత్తనాలు ఇచ్చిన దగ్గర నుంచి అవసరమైతే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చి ఫైనల్ ప్రోడక్ట్ కొనుక్కొని అయిన ఖర్చు అంతా తీసేసి వచ్చిన లాభాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అలాంటప్పుడు ప్రతిసారి లాభం రావడం జరగదు. కాబట్టి ఒకవేళ ఏదైనా కనుక అనుకోని పరిస్థితుల్లో తుఫాను వచ్చో, వరద వచ్చో, ఏదైనా కారణం వల్ల కనుక అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చి రైతుకి లైవ్లీహుడ్కి ఈ ఒక్కొక్క పంటకు 6 నెలలు పడితే 6 నెలలు ప్రతి నెల 5,000, 10,000 ఎంత కావాలో అది కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కింద తీసుకొని ఇంచుమించుగా ఒక శాలరీ లాగా అది కూడా వాళ్ళు ఇచ్చి సపోర్ట్ చేస్తారు. ఈ సహకార సంఘాలు పెడితే డెఫినెట్గా మనం యాక్చువల్గా రైతు సాదరిక సంఘం అని అప్పుడు మనం లాస్ట్ టైం 14-15లో మనం రిజిస్టర్ చేసాం, అగ్రికల్చర్ ఎంపవర్మెంట్ కార్పొరేషన్ అని. దాని ముఖ్య ఉద్దేశం ఇదే. తర్వాత గత జరిగిన 5 సంవత్సరాల్లో అరాచక పరిపాలనలో అన్నీ పోయినాయి. కానీ అదర్వైజ్ ఏంటంటే ప్రతి రైతుకి కూడా అందులో మెంబర్షిప్ ఇచ్చి అందులో సంక్ ఫండ్ పెట్టి ఈ సహకార కోఆపరేటివ్ సొసైటీస్ చేయగలిగినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మనకేం కావాలి అనేది మాత్రం మనం చెప్పుకోగలిగి తెలియజేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రైతును కాపాడుకోకపోతే భారతదేశంలో మనకి అసలు ఇక పుట్టగతులు ఉండవు. కాబట్టి రైతుల్ని అనేక చేతి వృత్తులు కానీ ఇవన్నీ రైతనే కాదు ప్రతి ఒక్కరికి కూడా
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకొకళ్ళకి సెల్యూట్ కొట్టకుండా పనిచేసుకోవాలి దర్జాగా అని అంటే గౌరవప్రదంగా ఈ సహకార సంఘాలు చాలా మనకు ఉపయోగపడి, కానీ భారతదేశ జనాభా పెరిగినంత వేగవంతంగా ఈ రైతు సంఘాలు కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ భారతదేశంలో పెరగల. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ మెకానిక్స్ బ్యాంక్ అని ఉంటుంది. కార్లు రిపేర్ చేసుకునే మెకానిక్స్కి కూడా ఒక చిన్న కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, బార్బర్స్ బ్యాంక్. అంటే ఇదే ఈ విధంగా చేసుకొని అందరూ కూడా ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పాలు పంచుకొని అన్ని విధాలా సహకరిస్తారు. ముఖ్యంగా విద్య, వైద్యం. ఈ విద్య, వైద్యం, ఉపాధి. ఇప్పుడు ఉపాధి కల్పించాలి అంటే రైతులు కూడా బోళ్ళంత ఉపాధి కల్పించవచ్చు ప్రతి ఒక్కరికి. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్ కానీ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చాలా వరకు ఫెయిల్ అయినాయి అంటే ముఖ్య కారణం ఏంటంటే ఇండిసిప్లిన్. గవర్నమెంట్ అన్నీ చేయలేదు, ఆర్బీఐ రెగ్యులేటర్ మాత్రమే. కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇంకా రెగ్యులేషన్ కూడా టఫ్ అయ్యానా కోఆపరేటివ్ బ్యాంక్స్కు becoming, but is this on the board of RBI, no? Generally RBI won't trouble much, no? That is the problem actually. So RBI has to improve their monitoring mechanism. That is also need not come from all the way from Bombay or Delhi. We can form watchdogs here. Unless civilians are participated, మీరు మెంబర్స్లోనే ఒక కమిటీ వేసి వాచ్ డాగ్ లాగా పెట్టుకుంటే కోఆపరేటివ్, ఇప్పుడు మనకి పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్యాంకు ఫెయిల్ అయ్యే దిశగా ఉంది కదా, శ్రీనివాసరావు గారు మొన్నటిదా మీరు CEO ఉన్నారు. అది ఫెయిల్ అవడానికి గల కారణాలు మనం చూస్తే కేవలం మిస్మేనేజ్మెంట్, అంతే కదండి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఆర్బీఐ వాళ్ళే మానిటర్ చేయక్కర్లా, గైడ్లైన్స్ చూసుకొని ఇక్కడ లోకల్గా ఆడిటర్స్తో కమిటీ పెట్టుకొని ఆడిటర్స్ కూడా ఇష్టానుసారం చేయకుండా వాళ్ళకి తగిన కంట్రోల్స్ పెట్టి, ఇన్ కేస్ ఆడిటర్స్ కూడా వాళ్ళతో చేతులు కలిపేదన్నా కనుక మోసాలు పాల్గొంటే సివియర్ పనిష్మెంట్ కనుక మనం లా తీసుకొని వస్తే ఈ కోఆపరేటివ్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు కేరళలో అక్షయశ్రీ, గ్రామీణ సమృద్ధి స్పోర్ట్స్ అని ఇట్లా అనేకం ఉన్నాయి. కేరళలో అది ఎక్కువ శాతం కమ్యూనిస్టులు కంట్రోల్ చేస్తారు, కానీ ఎంత బ్రహ్మాండంగా చాలా ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. విద్య కేరళలో 99.5% అందరూ కూడా ఎడ్యుకేటెడ్. మిగిలిన రాష్ట్రాలు ఎందుకు కావట్లేదు అని అంటే కేవలం రాజకీయవేత్తలే ముఖ్య కారణాలు, పార్టీ ఏదైనప్పటికీ. అది కాకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా కనుక ఈ కోఆపరేటివ్ సిస్టంలోకి వస్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మొన్న నేను కుమారస్వామి గారికి కూడా చెప్పాను, ఇంకా ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా అవసరాలు ఉంటే నేను కనుక స్టడీ చేసి ఇంకా ఫర్దర్గా ఏమైనా చేయగలుగుతానని కనుక మీకు నమ్మకం ఉంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈ సభను నిర్వహించినటువంటి సహకార భారతికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. కోఆపరేటివ్ డెవలప్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, నాబార్డు కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇది చాలా దీని మీద చాలా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈ కోఆపరేటివ్స్ ద్వారా మనకు ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అది మనకు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు, ఆర్థిక చేకూర్పు. అంటే మనం ఇప్పుడు ఈ పబ్లిక్ డిస్కోర్స్లో ఎక్కువగా ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామంటే మనం ఆర్థికంగా మనం ముందుకెళ్తున్నాము. మనం 3 ట్రిలియన్ ఎకానమీ అంటున్నాము, 5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నాము, ముందుకెళ్తున్నాం. కానీ తారతమ్యం ఎక్కువైపోతూ ఉంది. అంటే పాపులేషన్లో పేదవాళ్ళకి వెళ్ళిపోతున్నారు, ధనికులకు వెళ్తున్నారు. మధ్యలో ఈ వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంది. అందుకే ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఏదైతే మనకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటామో, ఆర్థిక చేకూర్పు అంటామో అది చాలా ఇంపార్టెంట్.
అది తీసుకొచ్చే సంస్థ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ కోఆపరేటివ్స్ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి సో ఈ కోఆపరేటివ్ టాపిక్ మీద ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క సెమినార్ని కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళని నేను సహకార భారతిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. తర్వాత వేదికని అలంకరించిన అతిథులు డాక్టర్ అద్దూరి శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ ఆఫ్ సహకార భారతికి, అలాగే చీఫ్ గెస్ట్ ఈరోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ శ్రీ సతీష్ మరాతే గారు, డైరెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు associate with you and to be sharing ideas with you, sir. I heard about you a lot and what you have contributed to the cooperative development in the country. So వాళ్ళకి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే కుమారస్వామి గారు, అలాగే ఆంజనేయులు గారు, తర్వాత మురళీకృష్ణ గారు, సభకు విచ్చేసినటువంటి అతిథులు, ఎస్ఎస్జి గ్రూప్స్ కానివ్వండి, ఎఫ్పిఓస్ కానివ్వండి, తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్స్ కానివ్వండి, సొసైటీ ప్రెసిడెంట్స్ కానివ్వండి, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఒక అజెండాతో వచ్చాను, కొన్ని విషయాలు మాట్లాడదామని. సో ఏమనుకున్నా అంటే నేను కోఆపరేటివ్స్ గురించి కొంచెం మాట్లాడతాము. కోఆపరేటివ్ యాక్ట్ ఎలా ఉద్భవించింది మన కంట్రీలో. కోఆపరేటివ్స్కి అంటే మీకు అదే తెలిసే ఉంటుంది, ఈ రోజుకి 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆ ఘనత కోఆపరేటివ్స్కి ఈ రోజున ఉంది. ఈ 120 సంవత్సరాల్లో అంటే నేను చెప్పేదంతా కూడా నా యొక్క ఓన్ ఒపీనియన్స్. నేను ఇప్పుడు ఈ రోజున రిటైర్డ్ అయ్యాను కాబట్టి నేను నా యొక్క ఒపీనియన్స్ నా బాటికి సంబంధం లేదు. సో నా ఒపీనియన్స్ నేను చెప్తున్నాను. నా ఒపీనియన్ ప్రకారము ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ 2-3 ఇయర్స్లో కోఆపరేటివ్స్ రంగంలో ఏదైతే జరుగుతూ ఉందో అది యాక్చువల్గా ఈ గోల్డెన్ యుగం అని అనుకుంటున్నాను. ఎందుకంటే 120 సంవత్సరాలు కూడా చూస్తే మీకు ఇది గోల్డెన్ యుగం అని అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. ఎందుకంటే కోఆపరేటివ్స్ని సమాయత్తం చేసి, బలోపేతం చేసి, చాలా స్ట్రెంగ్తన్ చేసి, ఈ రోజున మనకు కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయో 8 లక్షలు కోఆపరేటివ్ సొసైటీస్. అందులో 1 లక్ష మనకు క్రెడిట్ సొసైటీస్ అంటాము, ఇంకొక 7 లక్షలు మిగతా నాన్ క్రెడిట్ సొసైటీస్, అంటే మన షుగర్ కోఆపరేటివ్స్, ఫర్టిలైజర్ కోఆపరేటివ్స్, వివిధ రకాలైనటువంటి కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇవన్నీ కూడా నాన్ క్రెడిట్ సొసైటీస్. సో నేను దాని గురించి మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, తర్వాత నాబార్డ్ కానీ వాళ్ళ రోల్ ఏంటి కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంగ్తన్ చేయడానికి, సో ఫ్యూచర్లో కోఆపరేటివ్స్ ఏం చేయబోతుంది, సో దీని గురించి నేను ప్రస్తావించాలని అనుకున్నాను. బట్ దానికి వెనకాల నెట్టేసి పెద్దలంతా కూడా ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ గురించి, తర్వాత ఎస్ఎస్జి మహిళలు కూడా వచ్చినారని చెప్పారు. కాబట్టి మొట్టమొదటిగా నేను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మొదలుపెట్టి దాంట్లో నా సొంత అనుభవాలు మీతో పంచుకుంటాను. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మన లోకల్ సొసైటీస్ నా అనుభవాలు చెప్తాను. తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఒక 2-3 సొసైటీస్ గురించి వాళ్ళు సాధించిన ఘన విజయాల గురించి మనం చెప్పుకుంటాము. ఆ తర్వాత నేను టైము ఒకవేళ ఉండి ఆర్గనైజర్స్ పర్మిట్ చేస్తే నా ఒరిజినల్ అజెండా కోఆపరేటివ్స్ ఏంటి, కోఆపరేటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తూ ఉంది, తర్వాత నాబార్డ్ ఏం చేస్తూ ఉంది, అది చెప్పాలని అనుకుంటాను. దిస్ ఇస్ మై అజెండా ఈ రోజున. తర్వాత మొట్టమొదటగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, దీని గురించి చెప్పాలంటే జానకి గారు అదే మొదలుపెట్టారు. యాక్చువల్గా నేను నాబార్డ్లో లక్నోలో పనిచేస్తున్నాను. అప్పుడు నాకు ఇక్కడ డిడిఎం అంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా పోస్టింగ్ ఇక్కడ వచ్చింది కృష్ణా జిల్లాకి. 2008లో వచ్చాను ఇక్కడ. నేను నాకు వ్యవసాయం చేయడంలో అనుభవం లేదు, బట్ నేను వ్యవసాయం చదువుకున్నాను. నేను అంటే అగ్రికల్చర్ చదువుకున్నాను, ఎంఎస్సీ చేశాను. కాబట్టి అగ్రికల్చర్కి ఏం కావాలి, అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాంట్లో అనుభవం ఉంది. నాకు చేయడంలో అనుభవం లేదు, బట్ దాంట్లో అనుభవం ఉంది ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి. సో వ్యవసాయంలో ప్రాబ్లమ్స్ ఏంటి, మన ఇండియన్ కాంటెక్స్ట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేయాలి వ్యవసాయానికి, ఏం చేస్తే అది మనకు పురోగతి సాధిస్తుంది, అది ఒక బిజినెస్ లెవెల్గా మనం తీసుకొని పోవచ్చు. సో ఆ యొక్క నాలెడ్జ్తో నేను ఇక్కడికి వచ్చాను. నేను 2008 అప్పటికి ఎవరికి తెలియదు ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఎస్ఎస్జీస్ ఉన్నాయి, అప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి.
పెద్ద ఎత్తున సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క ప్రమోషన్ జరుగుతోంది. అప్పుడు నేను 2008లో వచ్చినప్పుడు అది సాచురేషన్ కూడా రీచ్ అయిపోయింది. అప్పుడు నేను వచ్చినప్పుడు 2010లో ఒక పెద్ద ప్రాబ్లం కూడా వచ్చింది ఎస్ఎస్జి కృష్ణా జిల్లాలో, మీకు అందరూ తెలిసే ఉంటుంది. మైక్రో ఫైనాన్స్ ప్రాబ్లము, తర్వాత దానివల్ల మ్యాక్లెగాన్ కమిటీ ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేశారు. మైక్రో ఫైనాన్స్ ఎలా చేయాలి అనేసి మన మార్గదర్శకాలు బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. సో అదంతా ఓకే. సో ఎస్హెచ్జీస్ ఆల్రెడీ సాచురేషన్లో ఉంది అప్పుడు. సో నేను వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక ప్రాబ్లం నా ముందుకు వచ్చింది. ప్రాబ్లం ఏంటి, 2004లో అనుకుంటాను సునామీ వచ్చింది ఇండియాకి. కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను చాలా ఎఫెక్ట్ అయింది. కృత్తివెన్ను గ్రామం, అంత కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. కృత్తివెన్ను గ్రామము డైరెక్ట్ హిట్, ఇంకెక్కడ హిట్ కాలేదు, అది డైరెక్ట్గా కృత్తివెన్ను మండలం హిట్ అయింది. పోడు విలేజ్ అనేది హిట్ అయింది. అక్కడ చాలామంది హౌసెస్ కూడా పోయింది, లైవ్లీహుడ్ కోల్పోయినారు. సో నిరాశ్రయ అయిపోయినారు. వాళ్ళకి సహాయం చేయడానికి ఒక ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది, కేర్ ఇంటర్నేషనల్ అనేసి ముందుకొచ్చి వాళ్ళకంతా హౌసెస్ కట్టించింది. కట్టించి తర్వాత వాళ్ళకంతా లైవ్లీహుడ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకంతా వలలు కొనిచ్చింది. వాళ్ళంతా మత్స్యకారులు, వలలు కొనివ్వడం జరిగింది. 3 సంవత్సరాలు అయిపోయింది. 2009లో వాళ్ళు వెనక్కి పోతున్నారు. వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను, దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో వెనకాల పోతూ ఒక సమావేశం ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు పోతున్నారు ఏంటి సార్, మీరు ఏం చేశారు, మాకు కావాల్సినటువంటి లైవ్లీహుడ్ స్ట్రెంగ్తన్ చేయలేదు, మేము సస్టైనబిలిటీ అంటాము, ఇంకా ముందు ఏం చేయాలి అంటే ఏం చేయాలో చెప్పండి అన్నారు. మాకు ఇది కాదు సార్ మాకు కావాల్సింది, మాకు యాక్చువల్గా రేపొద్దున మళ్ళీ విపత్తు వస్తే ఏం చేయాలి, మీరు వెళ్ళిపోతారు, సైకిల్ వస్తుంది మళ్ళీ అదే బాట. సో మాకు యాక్చువల్గా మేము చేసే ఈ యొక్క యాక్టివిటీలో ఎలా మేము ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అంటే మీరే చెప్పండి అన్నారు. చెప్తే మాకు ఇట్లా మాదిరి వాళ్ళు 2 ప్రాబ్లమ్స్ చెప్పారు. వన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఐస్ దొరకదు, ఐస్ స్టోర్ చేసుకోవాలి కదా, చేపలు దొరకదు. ఎందుకంటే సముద్రం నుంచి తీసుకొచ్చిన తర్వాత 1 hour 2 hours మనం దాన్ని విక్రయించాలి, అదే అదర్వైజ్ పాడైపోతుంది. కరెక్ట్గా అక్కడ మన మధ్యదారులు ఉంటారు, దళారులు ఉంటారు, వాళ్ళు త్రోవే ప్రైజెస్లో కొనుక్కుంటారు. ఇదే ప్రాబ్లం అగ్రికల్చర్లో, ఇదే ప్రాబ్లం మీకు అందరికీ తెలుసు యాక్చువల్గా. సో రైతులు అతని దగ్గర పెట్టుకునేదానికి వ్యవస్థ లేదు, అమ్మేసేయాలి. సో ఆ యొక్క నిస్సహాయత దళారులకి తెలుసు, ట్రేడర్స్ తెలుసు. కాబట్టి 140 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు చేసే చేపలను వాళ్ళు 40 రూపాయలు, 50 రూపాయలు అట్లా పెట్టి కొనాల్సి రైతులు అమ్మాల్సిన దుస్థితి ఉండేది అన్నమాట. సో దానికి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఒక ఐస్ ఫ్యాక్టరీ, ఒక స్మాల్ కోల్డ్ స్టోరేజ్, ఇవన్నీ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే అప్పుడు వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. 2009 నేనేం చెప్పానంటే ఇలాంటి కుదరదు, ఫస్ట్ మీరు ఒక సొసైటీ ఫామ్ అని చెప్పి 2009లో జూన్లో ఫార్మర్స్ సాగర్ సమృద్ధి ట్రెడిషనల్ ఫిషర్మెన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ జూన్లో 2009లో ఫామ్ చేశాను. అసలు అప్పుడు అది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ నాకు తెలీదు. ఆ తర్వాత ఈ ఎఫ్పిఓ అనే ఒక ఈ నాబార్డులో కూడా లేదు అటువంటిది, నాబార్డులో కూడా అటువంటి ప్రోగ్రామ్ లేదు. సో ఇది యాక్చువల్గా లాజికల్, ఇది మనం చెప్పాల్సిన పని లేదు, ఎవరో ఒకరు మీకు దాని గురించి మీకు వివరించాల్సిన పని లేదు. ఎవరైతే మన ప్రొడ్యూసర్స్ ఉన్నామో మనము ఎక్కడ మనం వ్యవసాయ రంగంలో కానీ, అనుబంధ రంగాల్లో కానీ, డైరీ, ఫిషరీస్ ఏదైనా సరే, మీరు పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ మీ దగ్గర కోట్లు ఉంటే మీకేం ప్రాబ్లం లేదు, మీరు వేరే వాళ్ళ అవసరం లేదు మీకు. మీరు చిన్న సన్నకారు రైతులు, మీ దగ్గర మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొడ్యూస్ చేసేదానికి వర్కింగ్ క్యాపిటల్ కూడా లేదు మీకు, మీ క్రెడిట్ కావాలి మీకు. మీరు బ్యాంకుల్లో మీకు రుణాలు లేకపోతే మీరు అది మీరు కూడా చేయలేరు. తర్వాత బ్యాంకుకి అది తిరిగి ఇవ్వాలంటే ఇమీడియట్గా మీ యొక్క ఈ ప్రొడ్యూస్ని అమ్ముకోవాలి. మీరు పెట్టుకునేదానికి స్టోరేజ్ లేదు, వాల్యూ యాడ్ చేసేదానికి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేదు, ఏమీ లేదు మీ దగ్గర, వెంటనే మీరు అమ్మేసేయాలి. సో ఏదైనా సరే ఒక ప్రొడక్షన్ అంటే సైజ్ మ్యాటర్స్, ఎంత మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు ఏదో 10 కేజీలు 20 కేజీలు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే 10 కేజీలు 20 కేజీలకి మీకు ఒక ఆర్థిక బలం రాదు మీకు.
దాన్ని అమ్మేదానికి ఒక ఆర్థిక బలం కావాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి. హోల్సేల్ బజార్స్లో మీరు రేటు కనుక్కోవాలి, అతనితో మాట్లాడాలి, ట్రేడర్స్తో మీతో ఎందుకు మాట్లాడతారు ట్రేడరు? మీ దగ్గర 100 కేజీలు ఉందా, మీ దగ్గర 100 టన్నులు ఉన్నాయా? నా దగ్గర 20 కేజీలు ఉంటే మీతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? నా దగ్గర 20 టన్నులు ఉన్నాయి, నా దగ్గర 20,000 టన్నులు ఉన్నాయంటే అతను మీతో మాట్లాడతాడు కదా. కాబట్టి ఆ 20,000 టన్నులు 200 టన్నులు మీరు చేకూర్చుకోవాలి. సో న్యాచురల్. సో మీ సొసైటీ ఫామ్ అవ్వాలి. ఫస్ట్ సొసైటీ ఫామ్ కనండి. ఇమీడియట్గా ఫామ్ అయిపోయినారు వాళ్ళు. ఆ ఫామ్ అయిపోయినా ఏం చేయాలి? ఇమీడియట్గా నేను కొన్ని బ్యాంక్ పేర్లు చెప్పండి నేను, ఎందుకంటే మంచిది కాదు అది. కొన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళాను నేను, ఎందుకంటే అప్పుడు నేను నాబార్డ్ DDM కదా. సో నాకు ఒక ఇది ఉంది, నాకు ఆ పవర్ ఉంది. సో వెళ్ళాను, ఎక్కడ దొరకలేదు, లోన్ దొరకలేదు. లోన్ కావాలి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ స్టోరేజ్ కట్టాలంటే, తర్వాత వాళ్ళకి ఐస్ ఫ్యాక్టరీ కావాలంటున్నారు, అది కట్టాలంటే లోన్ కావాలి, లోన్ దొరకలేదు. అప్పుడు నేను దీన్ని ఒక ప్రెజెంటేషన్ ద్వారా నాబార్డ్కి చెప్పి, ఇట్లా మాదిరి ఒక అవసరం ఉంది ఇక్కడ అంటే, నాబార్డు అప్పుడు నా అదృష్టం యాక్చువల్గా. మీకంతా కొంతమంది తెలిసే ఉంటుంది, మోహనయ్య అనేసి, ఆయన CGM, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేసి ఆయన సొంతంగా ఒక UPNRM అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంది మాకు. దాంట్లో అయితే యాక్చువల్గా దీనికి డైరెక్ట్గా ఏం ఎలిజిబిలిటీ ఉండదు, కానీ దాంట్లో శాంక్షన్ చేసి మాకు ఇచ్చారు. ఇస్తే ఆ యొక్క ఇది సాగర్ సమృద్ధి ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ చాలా పురోగతి సాధించింది. ఎంత పురోగతి అంటే వాళ్ళకి వచ్చిన లాభం ఏంటని జస్ట్ క్లుప్తంగా చెప్తాను మీకు. ఐస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ దొరకదు అక్కడ ఆ పోడి ఏరియాలో. దొరికినా కానీ ఒక బ్లాక్ ఐసు 200 రూపాయలు మినిమము. సమ్మర్లో అయితే 400 రూపాయలు ఒక బ్లాక్. అదే వీళ్ళు దాన్ని తయారు చేసుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ 70 రూపాయలు. ఎంత? 70 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్. వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళ అవసరానికి 10% కావాలా, 20% కావాలా, 80% అమ్ముకోవచ్చు. ఎంతకు అమ్ముకోవచ్చు? 140 రూపాయలు మినిమం వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి సగానికి సగం లాభం. అక్కడ 70 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్, 140 రూపాయలు, అక్కడ మార్కెట్ రేట్ 200 రూపాయలు. హాట్ కేక్ లాగిపోతుంది. తర్వాత ప్రొడ్యూస్, నువ్వు 40 రూపాయలకి అమ్మే చేపలు ఈ రోజులో 200 రూపాయలకి అమ్ముతున్నావు. సో అదొక అనుభవం నాది. ఆ అనుభవం పెట్టుకునేసి ఇంక నేను ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి వెళ్ళేసి ఇట్లా అమలు చేస్తాం ప్రచారం చేసుకుంటా ఉన్నాను నేను. అంటే రైతుల్ని సమాయత్తం చేయడానికి, రైతులను కన్విన్స్ చేయడానికి. సో అది పెట్టుకొని నేను మైలవరంలో, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఇక్కడ అంటే కృష్ణా జిల్లా వాళ్ళు ఏంటి మీకు తెలిసి ఉంటుంది, మైలవరంలో మల్లె తోటలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు అమ్ముకోలేరు. సీజన్లో యాక్చువల్గా మామూలుగా లీన్ సీజన్ అయితే వాళ్ళకి రేట్ తక్కువ ఉంటుంది, బట్ సీజన్లో అయితే 300 రూపాయలు 400 రూపాయలు కేజీ, ఇక్కడేమో 50 రూపాయలకి అమ్ముకోవాలి వాళ్ళు. సో నేను యాక్చువల్గా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మల్లె తోటను తీసేస్తున్నారు వాళ్ళు. మాకు గిట్టుబాటు కాదండి, ప్లకింగ్ ఛార్జెస్ ఒక ఎకరాకి 25 రూపాయలు, ఒక కేజీకి 25 రూపాయలు, లేబర్ కాస్ట్కి మాకు 25 రూపాయలు అవుతుంది, ఆవిడ వచ్చేది మాకు 50 రూపాయలు, మాకు గిట్టుబాటు కాదు ఇది అంటే. సో వాళ్ళకు కూడా అప్పుడు నేను వెరీ సింపుల్ థింగ్, మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు మార్కెట్ చేసుకున్నాను. ఎలా మార్కెట్ చేసుకోవాలి? సహకార సమితి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, అలాగే రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ సతీష్ రెడ్డి గారు, అలాగే భానుమూర్తి గారు, కుమారస్వామి గారు, మురళీ గారు, గౌరవ పెద్దలు, మీడియా అందరికీ నమస్కారం. చాలా సంతోషం, సహకార పరిమితి గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం, దాంట్లో ఉన్నటువంటి సమస్యలను భవిష్యత్తు ఎలా చేయాలనేది రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి వ్యక్తులు అయితే వాళ్ళతో కలిపి ఏ రకంగా కోఆపరేటివ్ చేస్తే ఉన్నటువంటి వ్యవస్థలు బలోపేతై అవుతాయి అని అందరినీ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం అనేది మంచి పరిణామం. దానికి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇవాళ మనం చూసిన దాంట్లో ఫార్మర్ ఆర్గనైజేషన్ FAOలు పెట్టి కుమారస్వామి గారు, మురళీ గారు, నాకు తెలుసు 11-12 సంవత్సరాల క్రితం మా ఊర్లో నేను ఒక 10 హర్యానా నుంచి ఒక 15 గేదెలు తెప్పితే మురళీ గారు వాళ్ళకి గుర్తుందో లేదో కానీ రైతులు తీసుకొస్తే నేను మురళీ గారిని, కుమారస్వామి గారిని తీసుకురావటం అంటే వాళ్ళు కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేస్తే
వాళ్ళ యొక్క సేల్స్ని భవిష్యత్తులో బయటికి వెళ్ళి కనుక అమ్మితే ఆ రైతులకి ఉన్నటువంటి వాళ్ళు తీసినటువంటి పాలని కాగులపాడు గ్రామానికి తీసుకువెళ్ళటం జరిగింది. కొత్తలో అప్పుడే మురళీ గారు వాళ్ళు ఆర్గనైజేషన్ పెట్టడం, దానికి మార్కెటింగ్ ఏ రకంగా కలగజేసే సౌకర్యాన్ని చేయాలి అనే ఉద్దేశంలో గ్రామంలో మేము కూడా ఒక యూనియన్గా ఏర్పడి దాన్ని భవిష్యత్తు ఎలా చేయాలనే కార్యక్రమాల్లో భాగంగానే ఆ రోజున మురళీ గారిని కుమారస్వామి గారిని తీసుకువెళ్ళటం జరిగింది. నేను ఆ రోజు అప్పుడే ప్రారంభించడం జరిగింది ఈ ఫార్మర్ ఆర్గనైజేషన్స్. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. 170 మంది ఉద్యోగస్తులు, కొన్ని వందల సహకార సంఘాలు, మహిళా సంఘాలు కానీ రైతులకి ఆర్గనైజేషన్ సంఘాలు ఏర్పాటు చేయటం అనేది, తద్వారా వందలాది ఉద్యోగస్తులు అవ్వచ్చు, వేలాది రైతు కుటుంబాలు కూడా లబ్ధి పొందడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఇప్పటిదాకా భానుమూర్తిగా చెప్పారు పెద్దలు, వాస్తవం. రైతుకు అన్నీ తెలుసు, రైతు కష్టపడతాడు, తెలవటం మొత్తం శాస్త్రం అంతా తెలుస్తుంది. కానీ దానిని కమర్షియలైజ్ చేసుకుని దాని లాభాలను తీసుకునే ప్రతిఫలాలు చేసుకునేటువంటి మార్గాలు లేక ఆ చెట్టు కింద పగలల్లా చేలో కష్టపడి మట్టి పిసికి గొడ్డగాడు పేడకలు తీసి లేకపోతే చేలో పనిచేసి ఆ సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఉన్నటువంటి మార్గాలు. मैं तो हिंदी इंग्लिश कॉम्बिनेशन करके आप सबसे वार्तालाप करूंगा, क्योंकि मुझे तो तेलुगु ना समझता है ना बोल पाता हूँ. जनरली सब लोग जो बोल रहे थे उसका कुछ ना कुछ जिस लेने का प्रयास कर रहा था पिछले कुछ समय से. आज के इस कॉन्फ्रेंस में रोल ऑफ कोऑपरेटिव्स इन डेवलपमेंट ऑफ द स्टेट, इस विषय के ऊपर हम फोकस कर रहे हैं. What can cooperatives contribute in improving the living conditions, economy and well-being of the general people? ये बेसिक थीम इसके पीछे रहा है. For many years we have been telling the central government that you should have a separate ministry for cooperation at the center. We have been talking to the political leadership and also to the IAS officers. And the first question ये सब लोग मुझे पूछते थे कि मल्टी स्टेट कोऑपरेटिव सोसाइटी में there are a few thousand cooperative societies. क्या उस इतनी छोटी संख्या के लिए आपको स्वतंत्र मिनिस्ट्री चाहिए? डू यू नीड ए सेपरेट मिनिस्ट्री फॉर सच ए स्मॉल नंबर ऑफ cooperatives? Then I had always been answering them that India is the country which has largest number of cooperative societies in the world, bigger than China, bigger than US. We have roughly 8 lakh plus cooperative societies. And the total shareholding of all these cooperative societies is hovering around 30 to 35 crores. Next year, when we receive all full data for the year ended March 24, we may know the exact number, but the estimate is 30 to 35 crores of our population is connected with this state. और हम सब स्टेट गवर्नमेंट्स और सेंट्रल गवर्नमेंट को भी बोलते रहे हैं कि 1991 में जो रिफॉर्म्स का एक सत्र शुरू हुआ, द रिफॉर्म प्रोसेस स्टार्टेड इन 1991. उस रिफॉर्म्स का बेनिफिट किसे मिला? हु गॉट द बेनिफिट? Basically 3 sectors got the benefit of it. First was private sector. Second was multinationals. And the third was government companies, Mini and Mini Ratna and good PSUs. तो प्राइवेट सेक्टर, मल्टीनेशनल और गवर्नमेंट की कंपनीज, PSUs, मिनी रत्न, रत्न कंपनीज को ये रिफॉर्म्स का बेनिफिट मिला. But cooperative sector, which is contributing very significantly across sectors,
वो खेती में काम करते हैं, एग्रीकल्चर में हैं, एनिमल हस्बेंड्री में हैं, डेयरी में हैं, क्रेडिट में हैं, एग्रो प्रोसेसिंग में हैं। इस सेक्टर को उसका कोई बेनिफिट नहीं हुआ एज फार एज रिफॉर्म्स वेर कंसर्न। और इसको पुश देने के लिए वी नीडेड ए मिनिस्ट्री। बहुत चर्चा होने के बाद फॉर्चुनेटली 2 साल पहले फॉर द फर्स्ट टाइम केंद्र में स्वतंत्र मिनिस्ट्री ऑफ कोऑपरेशन बनी, एंड वी आर रियली थैंकफुल टू द गवर्नमेंट ऑफ इंडिया एंड द लीडरशिप ऑफ द बीजेपी फॉर इंस्टीट्यूटिंग such a separate ministry. And this is going to give the push. Cooperative sector, if it is to really contribute for the growth of the state, it has to spread. It has to spread in all the 3 sectors. Cooperative sector को मैन्युफैक्चरिंग में भी जाना पड़ेगा, सर्विसेज में भी जाना पड़ेगा और प्रोसेसिंग में भी जाना पड़ेगा। आज बहुत जो चर्चा होती है, मैक्सिमम टॉक जो होता है, वो बेसिकली शॉर्ट टर्म क्रेडिट के बारे में हर साल होता है कि किसानों को जून में खरीफ के लिए कितना पैसा DCCs, STCBs और हमारी पैक्स के माध्यम से हम देते हैं, बट दैट इज़ नॉट द एंड ऑफ इट। और मुझे आनंद कहने में आपसे आनंद होता है कि केंद्र सरकार ने इस विषय को गंभीरता से लिया और गंभीरता से लेकर दे हैव स्टार्टेड टेकिंग प्रोएक्टिव स्टेप्स। नेशनल कोऑपरेटिव पॉलिसी रीड्राफ्ट हो रही है। मैं उस कमेटी का सदस्य था, नेशनल कमेटी का, हमने रिपोर्ट दे दी है। मैं मानता हूं कि आने वाले कुछ दिनों में नेशनल कोऑपरेटिव पॉलिसी अनाउंस हो जाएगी। उसी प्रकार हमारे यहाँ बहुत वर्षों से चर्चा होती है कि वेदर वी नीड ए 3 टायर कोऑपरेटिव सिस्टम और 2 टायर। और बहुत बार मैंने देखा है कि हमारे ब्यूरोक्रेट्स बहुत बार कहते हैं नहीं टू कट इंटरेस्ट कॉस्ट हमें 2 टायर सिस्टम पे लाना चाहिए। इस विषय के लिए जो कमेटी बनाई, उस कमेटी का भी मैं सदस्य था और उसकी भी रिपोर्ट हमने केंद्र सरकार को दे दी है। एंड वी फील कि 2 टायर स्ट्रक्चर करने से हमारी जो लोकल फील, लोकल असिस्टेंस, लोकल सपोर्ट जो डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक्स दे पाते हैं, वो स्टेट कोऑपरेटिव बैंक दे नहीं पाएगी। इट विल बी अनदर कमर्शियल बैंक। तो 3 टायर स्ट्रक्चर इज़ नेसेसरी। बट हमने ऐसा भी कहा है कि जो छोटे राज्य हैं, गोवा है, मणिपुर है, नागालैंड है, ऐसे कुछ राज्यों में यदि उनको 2 टायर रखना है तो उसका स्वतंत्र रूप से अध्ययन करके हम निर्णय कर सकते हैं। मैं सब विषय इसके आपके सामने इसलिए रख रहा हूँ कि ग्रोथ को गति देने के लिए अपने देश में जो विकास हुआ, विशेष करके वो पोस्ट 1969 बैंक नेशनलाइजेशन के बाद हुआ, और फ्लो ऑफ क्रेडिट अपने यहाँ बहुत आवश्यकता था, वो शहरी और ग्रामीण भागों में। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।